ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ కూటమి ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలు రివర్స్ అవుతూ అధికార తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి ఊహించని మైలేజ్ ఇస్తున్నాయి. ప్రభుత్వంపై బురద చల్లడమే లక్ష్యంగా వైసీపీ ఎంచుకుంటున్న అస్త్రాలు చివరకు ఆ పార్టీకే బొప్పి కట్టేలా మారుతున్నాయనడానికి తాజాగా రాష్ట్రంలో జరిగిన టీచర్ రిక్రూట్మెంట్ వివాదమే ఒక స్పష్టమైన ఉదాహరణ. ఏదో ఒక అంశంపై రచ్చ చేసి కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని వైసీపీ చూస్తుంటే అది కాస్త తిరగబడి టీడీపీకి రాజకీయంగా ప్లస్ పాయింట్గా మారుతోంది. డిఎస్సి పరీక్షల నిర్వహణ, ఫలితాలు, రిజర్వేషన్ల ప్రక్రియలో అక్రమాలు జరిగాయంటూ గత కొన్ని రోజులుగా వైసీపీ సోషల్ మీడియాతో పాటు బయట కూడా ఆ పార్టీ నేతలు పెద్ద ఎత్తున చర్చ చేస్తున్నారు. అభ్యర్థులు ఆందోళన రేకెత్తించి ప్రభుత్వంపై వ్యతిరేకత తీసుకురావాలి అనేది వారి ప్లాన్. అయితే ఈ విమర్శలను కూటమి ప్రభుత్వం తేలికగా తీసుకోలేదు. వైసీపీ చేసిన ప్రచారంలో ఉన్న లొసుగులను ఎండగడుతూ ప్రతి ఒక్క అంశానికి పక్కా ఆధారాలు, జీవోలు, గణాంకాలతో సహా విద్యాశాఖ ద్వారా అత్యంత పారదర్శకమైన వివరణను ప్రజల ముందు ఉంచింది. ప్రభుత్వ వివరణ ఎంత పక్కాగా ఉందంటే ఇప్పుడు డిఎస్సిలో అక్రమాలు జరిగాయని స్వయంగా జగన్మోహన్ రెడ్డి చెబితే సొంత పార్టీ వాళ్లే నమ్మని పరిస్థితి ఏర్పడింది. ఈ రాజకీయ యుద్ధంలో వైసీపీ ఆశించిన ఫలితానికి పూర్తి భిన్నమైన వాతావరణం క్షేత్రస్థాయిలో వ్యక్తమవుతోంది. నిరుద్యోగుల్లో అనుమానాలు రేకెత్తించి లాభపడాలని చూసిన వైసీపీకి చివరకు ఫేక్ ప్రచారాల పార్టీ అనే ముద్ర గట్టిగా పడింది. ఏ తప్పు లేకపోయినా నిరుద్యోగుల భవిష్యత్తుతో ఆడుకుంటూ వ్యవస్థలపై అపనమ్మకం కలిగిస్తున్నారనే నెగిటివిటీని ఆ పార్టీ మూటగట్టుకుంది. అదే సమయంలో విమర్శలను ధీటుగా ఎదుర్కొని ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా డిఎస్సి ప్రక్రియను ఎంత పారదర్శకంగా నిర్వహించామో ప్రజలకు నిరూపించుకునే సువర్ణ అవకాశం ఈ రచ్చ ద్వారా టీడీపీ కూటమికి లభించింది. కష్టపడితే ఉద్యోగం ఇస్తుందన్న నమ్మకం నిరుద్యోగికి ముఖ్యం. తాము ఎంత కష్టపడినా గ్రూప్ 1 పోస్టుల్లా జగన్ రెడ్డి అమ్ముకుంటున్నాడని అనుకుంటే వారిలో నిరాశే కలుగుతుంది. కానీ టీడీపీ నిజమైన ప్రతిభావంతులకే ఉద్యోగాలు వస్తాయని నిరూపించే అవకాశాన్ని వైసీపీ కల్పించింది. డిఎస్సి పరీక్షల స్వచ్ఛతను, ప్రభుత్వ సమర్థతను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది నిరుద్యోగులు వారి కుటుంబాలకు చాటి చెప్పేలా చేసినందుకు నిజానికి టీడీపీ నేతలు వైసీపీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలేమో. ఎందుకంటే ప్రతిపక్షం ఇంతలా రచ్చ చేయకపోతే ప్రభుత్వం ఇంత విపులంగా ఆధారాలతో సహా డిఫెండ్ చేసుకునే అవకాశం వచ్చేది కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా పాత ఫేక్ నెరేటివ్ రాజకీయాలనే నమ్ముకుంటే భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు తప్పవని ఈ ఘటన నిరూపించింది.